అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. సో బీజేపీ తరఫున ప్రచారం చేస్తే ఆయన కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాల్ ఠాక్రే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు, బాల్ ఠాక్రే గారి నుంచి నేను నేర్చుకుంది సిద్ధాంతానికి కట్టుబడి ఉంటామనేసి. తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడిన అంశాలు ఏంటి అంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో హైదరాబాద్ సంబంధించిన రాజకీయ నాయకులు వస్తుంటారు, ఇక్కడ ఏదో ప్రొవొకేటివ్ స్పీచెస్ ఇస్తుంటారనే మాట ఒకటి చెప్పారు. అక్కడికి వెళ్ళి యాజ్ యూజువల్గా బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అరువు తెచ్చుకున్న వాదం సనాతనవాదం గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత మహారాష్ట్ర రాజకీయాలలో రియల్ ఇష్యూస్ ఏంటో అసలు వాటిని కనీసం అవగాహన ఉండి టచ్ చేయలేకపోయారు, అసలు అవగాహన లేదా అనేది అది చూడాల్సిన అంశం. సో ఈ అంశాల మీద బ్రీఫ్గా అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకటి మనం ప్రధానంగా వీళ్ళు స్టార్ట్ విత్ బాల్ ఠాక్రే గారి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఇన్స్పిరేషన్ ఎలా. బాల్ ఠాక్రే గారు నిజంగా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. ఆయన ఫస్ట్ ఏ మాట అన్నారో చనిపోయే వరకు అదే వాదానికి కట్టుబడి ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన వాదానికి తన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక వాదం అనేది ఏదన్నా ఉందా? 2014లో పార్టీ పెట్టినప్పుడు పోటీ చేయకుండా బీజేపీ టీడీపీలకు మద్దతు ఇచ్చారు. 2019లో ఎన్నికల్లో పోటీ చేసే టైంలో లెఫ్ట్ బీఎస్పీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. మళ్ళీ 2019లో ఓడిపోయిన కొద్ది నెలలకే బీజేపీ పంచం చేరిపోయారు. పవన్ కళ్యాణ్ గారు 2019లో చేగోవీరా అన్నారు, అంబేద్కర్ గారు అన్నారు, భగత్ సింగ్ గారు అన్నారు, వివేకానంద గారు అన్నారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సడన్గా మారిపోయి మొత్తం సనాతనం, సవార్కర్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో ఒక స్థిరమైన భావజాలం ఉందా, స్థిరమైన అభిప్రాయం ఉందా అంటే లేదు కదా. ఇలాంటి వ్యక్తికి అసలు బాల్ ఠాక్రే గారు అసలు సిద్ధాంతపరంగా అసలు ఎలా భావసారూప్యం ఎలా అవుతుంది? బాల్ ఠాక్రే గారు తను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాజకీయంగా ఒకటే పందాలు వెళ్ళారు. బాల్ ఠాక్రే గారు హిందుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నా, హిందుత్వం గురించి మాట్లాడినా, వేరే రిలీజియస్ మీద ఎప్పుడు విషం కక్కలేదు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో చేస్తుందేంటి? ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నాందేడ్లో కూడా ఈయనకి ఇష్టమైనటువంటి బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ గారు మాటలు బటెంగేతో కటెంగే అనే దాన్ని కూడా చెప్పే ఆ లైన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు ఈయన. సో మీకు బాల్ ఠాక్రే గారి ఇన్స్పిరేషన్ అని చెప్పిన తర్వాత మీరు బాల్ ఠాక్రేలో ఎక్కడ మాట్లాడుతున్నారు? సమాజాన్ని విడగొట్టే లైన్లో మాట్లాడుతున్నారు. బాల్ ఠాక్రే గారు ఎప్పుడు సమాజాన్ని విడగొట్టేలా మాట్లాడలేదే. మంచిని మంచి, చెడుని చెడులో చూడగలిగారు బాల్ ఠాక్రే గారు. మీకు అది ఎక్కడుంది అసలు? మంచిని మంచిగా, చెడుని చెడులో చూసేది. మీరు రాజకీయంగా ఏ టైంకి ఏది అవసరం వస్తే దాన్ని అందుకొని మీరు మాట్లాడే వ్యక్తి కదా, దాన్ని అందుకొని ముందుకెళ్ళే వ్యక్తి. బాల్ ఠాక్రే గారు అధికారం కోసం ఎవరితో అర్రులు చాచలా. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలా? ఆయన సిద్ధాంతపరంగా కట్టుబడి పార్టీని నడుపుకుంటూ ముందుకెళ్ళారు. కానీ ఆయన పోటీ చేసి చట్టసభలకి అడుగు పెట్టాలని కూడా అనుకోలే ఎప్పుడు ఆయన. ఆది సిద్ధాంతం అంటే మీరు ఎక్కడ అవకాశం దొరికితే పొత్తుల్లో ఎమ్మెల్యే అయిపోదాం, పొత్తుల్లో మంత్రి అవుదాం, పొత్తుల్లో డిప్యూటీ సీఎం అవుదాం అని అర్రులు దాచే వ్యక్తి మీరు. మీకు బాలసాహెబ్ బాల్ ఠాక్రే గారితో అసలు పోలికెలా ఆయన సిద్ధాంతపరంగా? తర్వాత ఈయన మాట్లాడింది అక్కడికి వెళ్ళి నాందేడ్ ప్రాంతంలో మీటింగ్ కాబట్టి, హైదరాబాద్కి ఫార్మర్ హైదరాబాద్ ప్రావిన్స్, నిజాం ప్రావిన్స్ కాబట్టి నాందేడ్ ప్రాంతం, విదర్భ ప్రాంతం అంతా. అక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి వస్తారు, చూస్తాం, చేస్తామంటారు, బెదిరిస్తే భయపడిపోవాలా, ఇది బెదిరిపోయే నేల కాదు, భయపడే నేల కాదనేసి ఒక రిలీజియన్కి అగెనిస్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అక్కడ. బటెంగేతో కటెంగే ఆ స్లోగన్ లైన్ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తారు. తల్వార్లు అంటారు, కత్తులు అంటారు, కత్తి పట్టుకుని సహనంతో ఏం మాటలు ఇస్లేవి. మీరు మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళారు, విదర్భ ప్రాంతానికి వెళ్ళారు. విదర్భ ప్రాంతం దేనికి సిగ్నిఫికెన్సు? ఒక డ్రాట్ ప్రోన్ ఏరియా అది. ఎప్పుడు అగ్రికల్చర్ డిస్ట్రెస్లో ఉండే ప్రాంతం అది. పత్తి ఎక్కువగా పండించే ప్రాంతం అది. పత్తి పండించే రైతులకి గిట్టుబాటు ధర దొరక అల్లాడిపోయే ప్రాంతం అది. గత 5-6 సంవత్సరాలుగా రైతులకు కనీస మద్దతు ధర లేక అల్లాడిపోతున్న ప్రజలకి కనీస మద్దతు ధర ఎలా ఇస్తారో చెప్పాలి. కానీ అక్కడ రైతాంగానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడకుండా, రైతుల కరువుని ఎలా తరిమి కొట్టాలనే విషయం గురించి మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి చూస్తాం, వస్తాం, చేస్తాం, తల్వార్లు, సనాతనం అంటే ఎలా? ఎన్నికలు అనేవి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. కానీ మీరు మతాన్ని పట్టుకొని తల్వార్లు అంటారు, వస్తాము, చూస్తాము, చేస్తామనేసి ఒక రిలీజియస్ లీడర్లు మాట్లాడిన దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ లైన్లో మాట్లాడితే మహారాష్ట్ర ప్రజలు, విదర్భ ప్రజలు అది కోరుకుంటున్నారా? నాందేడ్ ప్రజలు కాదు కదా.
తర్వాత ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న రియల్ ఇష్యూస్ చూడండి. మహారాష్ట్రలో పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పర్యటిస్తున్న ప్రాంతాల్లో ఈ రియల్ ఇష్యూస్, అగ్రికల్చర్ డిస్ట్రెస్ ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వీటి గురించి మాట్లాడకుండా ఆయన సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం కూడిపెట్టేస్తుందా పని చేయకుండా? సనాతన ధర్మం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుందా? సనాతన ధర్మం అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏమైనా ఉద్యోగ కల్పన జరిపేలా చూస్తుందా? మహావికాస్ అఘాడి మహాయుతి ఇప్పుడు చేసిందేంటి, వస్తే ఏం చేస్తారని చెప్పకుండా అక్కడికి వెళ్ళి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఈయన ఇంకొకటి చాలా జాగ్రత్తగా ఒక బీజేపీ చెప్పిన పదాలు మరి ఏంటో తెలియదు కానీ ఆ స్క్రిప్ట్ చాలా జాగ్రత్తగా రాసుకున్నాడు. అక్కడ చూసి చదవడం తప్ప ఈయన చేసింది ఏం లేదు. అక్కడ చూసి చదివేదానికి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వీడియో రికార్డ్ బయట పంపిస్తే సరిపోద్ది కదా. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజాధనంతో ప్రజలు కట్టిన డబ్బుతో ప్రజల ట్యాక్స్తో ప్రజల డబ్బుతో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఈయనేమో బీజేపీ మేలు చేసేదానికి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది! ఇదేనా బాధ్యతాయుతమైన రాజకీయం అంటే? ఆంధ్రప్రదేశ్ ప్రజల పన్నుతో అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఈరోజు ఈయన బీజేపీకి మేలు చేసేదానికి మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేస్తాడు. ఇదెక్కడ రాజకీయము? ఇదెక్కడ బాధ్యతాయుతమైన రాజకీయము? తర్వాత ఈయన అక్కడికి వెళ్ళి సనాతన ధర్మం సహనం గురించి, సనాతన ధర్మం ఓర్పు గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇంకో మాట ఈయన అక్కడ చెప్పింది ఏంటనుకుంటున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ అలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు పేరెత్తుతారు. ఛత్రపతి శివాజీ గారి పేరెత్తే ప్రయత్నం చేస్తారు. ఒక్క ఎన్నికల్లో ఓడిపోతే మీరు సడన్గా మళ్ళీ బీజేపీ దగ్గరకు వచ్చి కూర్చున్నారండి. మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కానివ్వండి, ఛత్రపతి శివాజీ గారి పేరెత్తే అర్హత ఎక్కడుంది అసలు మీకు? మీరు ఒక ఓటమిని తట్టుకోలేక మళ్ళీ పొత్తులు పెట్టుకొని పాత పందాలోకి వెళ్ళిపోయి బీజేపీ, ఆర్ఎస్ఎస్ తర్వాత టీడీపీలతో పొత్తు పెట్టుకుని గెలిచిన వ్యక్తి ఒక్క ఓటమిని జీర్ణించుకోలేకపోయారు మీరు. ఈ మహానుభావులు ఎవరు? ఛత్రపతి శివాజీ గారు అవనివ్వండి, అంబేద్కర్ గారు అవనివ్వండి, ఎవరు వీళ్ళు? వాళ్ళు గెలుపు కోసం పనిచేయాల, సమాజ హితం కోసం పనిచేశారు వాళ్ళు. మీరు సమాజ హితం కోసం ఎక్కడ పనిచేస్తున్నారు? మీరు అధికారంలో ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి, ఉప ముఖ్యమంత్రి కోసం మీరు పనిచేసుకుంటూ ఉన్నారు. మీకు సమాజ హితం ఎక్కడుంది అసలు? సో ప్రచారానికి వెళ్ళారు, సరే లోకల్ డైనమిక్స్ ఏంటి, లోకల్ ఇష్యూస్ ఏంటి, అక్కడ వాటిని ఎలా అడ్రస్ చేయాలా, దీని గురించి మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి సనాతనం అంటారు, హైదరాబాద్ నుంచి వస్తారు, చూస్తాము చేస్తామంటారు అని హైదరాబాద్ నాయకులు వచ్చి బెదిరిస్తారనేసి ఎంఐఎంని టార్గెట్ చేయడం ఎందుకు అక్కడికి వెళ్ళి? అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమన్నా రాజకీయంగా విలువలు ఉన్న వ్యక్తి అయితే, నేను ఈ మాట చాలా క్లియర్గా, విలువలు ఉన్న వ్యక్తి అయితే బీజేపీ తరఫున మీరు మహారాష్ట్ర ప్రచారానికి వెళ్తారా? శివసేనను 2 ముక్కలు చేసింది బీజేపీ, ఎన్సీపీని 2 ముక్కలు చేస్తుంది. రాజకీయంగా మహారాష్ట్రలో గత 5 సంవత్సరాలుగా ఒక వికృతమైన క్రీడ ఆడుతున్న బీజేపీని పట్టుకొని మీరు మద్దతు తెలుపుదామని ప్రచారం చేసేదానికి ఎలా అనిపించింది? ఒక అప్రజాస్వామికంగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ తరఫున మీరు అక్కడ ప్రచారానికి వెళ్ళారంటే పార్టీని ముక్కలు చేసి ఏర్పడిన ప్రభుత్వం అక్కడ ఉంది. ఇప్పుడు అక్కడ ఈయన రిసీవ్ చేసుకుంది కూడా ఆ పార్టీని ముక్కలు చేసిందేదే దేవేంద్ర ఫడ్నవీస్. అక్కడ ఇలాంటి రాజకీయ విలువలు లేని పార్టీతో కలిసి మీరు రాజకీయ జర్నీ చేసి విలువల గురించి, అంబేద్కర్ గారి గురించి, ఛత్రపతి శివాజీ గారి గురించి మాట్లాడతారు. అసలు పొంతనుందా? మీరు ఎవరితో ట్రావెల్ అవుతున్నారు? రాజకీయంగా వాళ్ళ విలువలేంటి? మీరు రెఫరెన్స్గా, ఎగ్జాంపుల్స్గా ఎవరి పేరు తీసుకుంటున్నారు అసలు? ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రజలు కట్టిన పన్నులతో డబ్బులతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరుగుతూ ఉంటే ఈయనెళ్ళి బీజేపీకి మేలు చేసేదానికి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిఠాపురం ప్రజలు ఎన్నుకుంది ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయమని, పిఠాపురం కోసం పనిచేయమని, కానీ బీజేపీ కోసం పనిచేయమని కాదు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన కూడా ఈరోజు బాంబేలో వివిధ ప్రాంతాల్లో అక్కడ ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్ని ఏం ఉద్ధరించేశారని అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ మొత్తం చక్కదిద్దేశారా? సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు అక్కడికి వెళ్తారు ఇక్కడ సమావేశాలు జరుగుతూ ఉంటే. పోనీ మీరేమైనా ఆదివారం వెళ్ళారా? కాదు కదా. పోనీ మీ సొంత డబ్బులు పెట్టుకొని వెళ్తున్నారా? కాదు కదా. మీ పార్టీ డబ్బులు పెట్టుకొని వెళ్తున్నారా? కాదు కదా. ఇవన్నీ ప్రజల డబ్బులే కదా. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి హోదాలో మీరు మొత్తం ఈ ఎక్స్చెకర్ అంతా గవర్నమెంట్ ఎక్స్చెకర్లోనే వేస్తారు కదా. ఈ భారం మొత్తం ఎక్కడో మీరు మహారాష్ట్రలో రాజకీయ ప్రచారానికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్ను డబ్బును వాడుకుంటారా? ఇదెక్కడ దుర్మార్గం? ఇదెక్కడ రాజకీయం అసలు? ఇదెక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పే అకౌంటబుల్ పాలిటిక్స్?
నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ చూస్తే పేపర్ చూసి చదువుతున్నారు. అది ఏంటిది అది? మనకు అలివి కాని పని చేయడం ఎందుకు అసలు? పోనీ అక్కడికి వెళ్ళారు, హిందీలో మాట్లాడేసేయండి. పోనీ మరాఠీ వస్తే మరాఠీలో మాట్లాడేసేయండి. పోనీ మీరు తెలుగులో మాట్లాడి పక్కన ట్రాన్స్లేటర్ని పెట్టుకోండి. కిచిడి భాషలో ఎందుకు మాట్లాడటం అక్కడికి వెళ్ళి? ఇది పవన్ కళ్యాణ్ గారు చేసే అకౌంటబుల్ పాలిటిక్స్. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పే అక్కడ విలువలు లేని రాజకీయాలు చేసే బీజేపీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మద్దతు పలకడం. ముక్కలు 2 పార్టీలని 4 ముక్కలు చేసి రాజకీయంగా ఒక వికృతమైన క్రీడారని ఆడుతున్న బీజేపీకి నెల్లి మద్దతు పలికి ఓట్లేండి అని అడుగుతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారిలో ప్రజాస్వామ్య విలువలు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.